యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములందరికీ శుభాభివందనాలు. ఈ సమయంలో మరి ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డలకును వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రియాతి వాళ్ళందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మొన్నని దినాన మరి జనవరి 1కి మనం చాలా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజు ప్రవేశించలేని, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజు ప్రవేశించలేదని నికోదెముతో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన సందేశం విన్నాం. నేడు దినాన మరి రక్షణ అనగా దేవుని యొక్క రక్షణ ఎలా మనకు వచ్చింది, రక్షణ ఎలా కలిగి ఉంటాం అన్న సంగతి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుంది. ఈ సమయంలో కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కగా రాసింది. రక్షణకు కారణభూతుడైన, రక్షణను ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. గమనిస్తాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం, యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడను అన్నాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ తండ్రి, గతించిన సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి నీళ్ళలో మొదటి వారమును ప్రవేశపెట్టి విధానం పెట్టి కొందనలయ్యా. నిజంగా రక్షణ ఎవరి వల్ల కలగదు, రక్షణ నీ వల్లనే కలిగిందని నీ వాక్యం సెలవించిన రీతిగా నా తండ్రి రక్షణ లేని బిడ్డలకు అందరికీ రక్షణ భాగ్యం దయచేయండి. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజు ప్రవేశించిన సెలవిచ్చావు. నిజంగా తండ్రి ఇదిగో ఎవరైనా క్రీస్తు చేస్తున్నాడు వారు నూతన సృష్టి అన్నావు. నూతన సృష్టిగా మారటానికి మా ప్రభా ఈ సమయం మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అనేకులకు రక్షణ లేకున్న వారికి రక్షణ దయచేయండి. ఈ రక్షణ భాగ్యము అనేకులకు విస్తరింపజేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రిని, ఆమేన్. సమయంలో వాక్యం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియులారా, కీర్తనకారుడు దావీదు అంటాడు, మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును అన్నాడు. రక్షణ అయ్యున్నాడు. ఆయన మన కోటగా ఉన్నాడు, మన కొండగా ఉన్నాడు, మన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఎవరికి నేను భయపడదును అన్నాడు. బైబిల్ గ్రంథాలు చూసినట్టయితే లెమ్ము తేజరిల్లం యెహోవా మహిమ నీ మీద ఉదయించుతున్నాడు అన్నాడు. లెమ్ము తేజరము దేవుని మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు. అందుకే ఆయన స్వీకరించడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా ఒక నూతన సృష్టిగా, ఒక నూతన స్వభావం కలిగజేయడానికి లోకానికి వచ్చాడు. అదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 39వ వచనంలో ఒక మాట రాసింది చూద్దాం. 37వ అధ్యాయం 39వ వచనంలో కీర్తన గ్రంథంలో, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయన ఆశ్రయం. ఎవరికి? బాధ కలిగిన వారికి. చాలామంది రోజున ఎన్నో శ్రమలలో, బాధల్లో, ఇక్కట్లు, ఇబ్బందుల్లో, సమస్యలు ఎంతమందో కూడుకుపోయి ఉన్నారు. వారందరికీ ఆశ్రయము, దుర్గము, కేడము, ఆయనకు ఆధారం అనేది దేవుడు మాత్రమే. ఆయన రక్షణకారుడు ఉన్నాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము దేవుని ఆశ్రయించుట, దేవుని ఎరగడం గొప్ప రక్షణ భాగ్యవంతమైనటువంటిది. యెషయా గ్రంథం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడైన దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యేసయ్య నమ్ముకున్న భయపడకుండా అక్కర్లేదండి. యేసయ్య నమ్మేవారు చాలామంది ఈ రోజున భయపడుతున్నారు. నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? లోకాన్ని చూసి, లోకానికి భయపడుతున్నారు. లోకాన్ని చూసి భయపడే అవసరం ఏమీ లేదు. రక్షకుడు ఆయన రక్షకుడు. ఆయన తప్ప ఏ రక్షణ లేదు. పైన ఆకాశం ఎందే కానీ, ఆకాశం కింద భూమి అంది కానీ, భూమి కింద నిలయదగ్గ నేనమ్మన రక్షణ లేదు అని అపోస్తులకు మా కాలంలో మరి పేతురు, యోహాను గట్టిగా నొక్కి చెప్పారండి. వారు నొక్కి చెప్పారు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నేనామమున రక్షణ లేదని చెప్పారు. అందుకే వాక్య భాగంలో మనం గమనించినట్టయితే అది యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో చాలా ప్రాముఖ్య విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో, ఆ దినమున ఏమైనా లోకమందిలాగా ప్రజలందరిలాగా అందరూ ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని మన దేవుడు యెహోవాయే, ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించి యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిల్చును, పెంట కుప్పలో చూసినట్టయితే ఒక దేశం, ప్రపంచం, లోకము అలా ఒకరోజు నశించపో దినం ఆసన్నమైనది. రక్షణ యెహోవా వలన కలుగును కానీ రక్షణ ఇచ్చేవారు మనుషుల వలన కాదు. రాజులైనను మనుషుల వలన రక్షణ లేదు. రక్షణ యెహోవాది. ఈ రక్షణ మన మధ్యలోకి వచ్చింది.
ఈ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో ఉద్భవించాడు అని ఇర్మియా గ్రంథంలో 3:23 వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన ఘట్టంలో ఉన్నామండి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దేవుని యొక్క రక్షణ చాలా గొప్ప భాగ్యవంతమైనటువంటిది. ఇర్మియా గ్రంథం 3:23 వాక్యంలో నిశ్చయముగా పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం, నిశ్చయముగా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. అయినను బాల్యము నుండి ఏమనగా అవమానకరమైన పనులు చేసాము. దేవత కష్టార్జితమును ఏం చేస్తుంది? ఈ లోకయుగ దేవత అనేకులను అనేక రకాలుగా నశింపజేసుకుంటూ వచ్చింది. నశింపజేస్తున్న ప్రతి వ్యక్తిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే నశించడానికి కారణము సాతాను యొక్క లోకములో విజృంభించి అనేకులు నశింపజేస్తాం. అయితే వారిని రక్షించడానికి ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనబడనందున దేవుడే ఈ లోకానికి రావడం జరిగింది. జెఫన్యా గ్రంథం 12వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేస్తే 17 వరకు కూడా చదువుకుందాం. 17వ వచనం చదువుదాం. 3:12 నుంచి 17 కానీ 17వ వచనం చదవండి. జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడు యెహోవా ఎక్కడున్నాడంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, మనతో నివాసం చేస్తున్నాడు. దేవుడు ఎవరికి దూరంగా ఉన్నవాడు కాదు. దేవుడు ఎవరికి దూరంగా లేడు. ప్రతి మనిషికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో సంచారం చేస్తూ ఉన్నాడు, మనతో సహజీవనం చేస్తున్నాడు. దేవుడికి ఎవరు దూరంగా ఉండేవాడు కాడు. ఎవరు దేవుడు కూడా దూరపరిచేవాడు కాడు. ఆయన దగ్గరకు వచ్చేవారు ఇంతమాత్రం త్రోసివేయనన్నాడు. దేవుడు ఎవరికి దూరంగా లేడు, ప్రతి ఒక్కరి దగ్గరగా ఉన్నాడు. ఆయన స్వీకరిస్తే, ఆయన అంగీకరిస్తే, ఆయన చేర్చుకుంటే నీతో నాతో సహజీవనం చేయడానికి ఆయన మరి మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన మధ్యలో విశ్రామం చేస్తున్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక చదవమను. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించుడు. ఆయన శక్తిమంతుడు. ఏ నామమున ఎవరికి రక్షించలేరు, కానీ ఆయన బలిష్ఠుడు, శక్తిమంతుడు, ఆయన సామర్థ్యుడు, బలవంతుడు కనుక ఆయన ద్వారా రక్షణ, ఏ నామ రక్షణ లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తిమోతి గారికి రాసిన పత్రికల్లో కూడా పౌలు గారు రాస్తూ ఉన్నారు. 4:10 తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి 4:10 చాలా చక్కగా మాట్లాడుకుంటూ వస్తుంది. ఎందుకనగా ఈ లోకం అంత్య దినాలలో రకరకాల బోధలు, రకరకాల పద్ధతులు ఇంతవరకు మనం విన్నాం. దయచేసి అలాగనే ఈ లోకం అంత్య దినాల్లో ఉన్నాం, అంత్య కాలంలో ఉన్నాం కనుక పౌలు గారు ఇక్కడ తిమోతి గారికి తెలియసిన విషయం ఏంటిదంటే 4:10 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10 చదవమ్మా. మనుషులకందరికి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతోనూ పాటుపడుచున్నాం. ఎందుకు ఇదంతా ప్రయాసత? రేడి ఆయతరంగల ద్వారా, కడపత్రుల ద్వారా, సభల ద్వారా అనేక భక్తులు, ప్రబోధకులు, మహావేదాంతులు, పురోహితులు, పండితులు, బైబిల్ మహా గొప్ప వాళ్ళందరూ కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే రక్షణ ఆసన్నం, ప్రభు త్వరగా వస్తున్నాడు, మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ పాటుపాడడం తెలియడం ఎందుకనగా దేవుడు త్వరగా వస్తున్నాడు, నశించుకోవడం దేవుడికి ఎంత మాత్రము ఇష్టం లేదు కనుక రక్షణ క్రీస్తు ద్వారం కూడా ఆయన అని లూకాసు వార్త 1 మరి 79 ఒక మాట రాసిందన్న చూడండి. సకల జనులకు రక్షణ కావాలి, సకల జనులు రక్షింపబడాలి, ఆయన స్వీకరించాలి, ఆయన అంగీకరించాలి, ఆయన తెలుసుకోవాలనే యొక్క ఉద్దేశమే ఈ ప్రయాసత. అనేకులకు తెలియక నశించిపోతున్నారు కనుక గమనిస్తున్న లూకాసు వార్త 1:79 సకల జనులకు రక్షణ కావాలి. ఇప్పుడు మహావాత్సల్యమును బట్టి వారి పాపములకు క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుడు. ఏ జ్ఞానము? రక్షణ జ్ఞానం. ఈ లోకంలో లోక జ్ఞానం చాలా బోళ్ళు ఉందండి. లోకంలో చాలామంది జ్ఞానవంతులు రండి.
లోకంలో చాలా చాలా మహాప్రబోధకులు రండి, లోకంలో చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు రండి. ఏ జ్ఞానం కావాలి? రక్షణ జ్ఞానం కావాలి. ఈ రక్షణ జ్ఞానం తెలియజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ రక్షకుడుగా వచ్చాడు. ఆ రక్షణ జ్ఞానాన్ని మనకు కూడా కలుగజేశాడు. ఈ విషయాన్ని అనేకులు తెలియడానికి మరి గమనించినట్టయితే అందుకే పౌలు గారి మాట్లాడుతున్న మాట ఉంది, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మన నిరీక్షణ ఉంచి ఉన్నాం కనుక ఇందు నిమిత్తమే ప్రయాసముతో పాటుపడుచున్నాం. ఈ ప్రయాసత అంత ఎందుకనగా నశించిపోతున్న సహోదరుడా, నశించుతున్న నా ప్రియ సహోదరి, నశిస్తున్న నా దేశం, రాష్ట్రం, ఓ గ్రామం, ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరూ రక్షణలో పడాలనే ఈ ప్రయాసత ద్వారా అనేకులు కూడా ఈ విషయాన్ని విన్న తర్వాత ప్రభువుకు తిరగవలసిందిగా మనం. ఎందుకంటే ద్వారం ఆయనే, నేనే ద్వారం అని అన్నాడు, నేనే సత్యమన్నా, నేనే జీవం అన్నాడు, నేనే మార్గం అన్నాడు. అందుకే ఆయన ద్వారా తప్ప ఎవరు పరము చేయడానికి వీల్లేదు. అందుకే యోహాను సువార్త 10:9 వాక్యంలో చాలా జ్ఞాపకం ఇస్తూ ఉన్నాడు, మనుషులందరూ రక్షింపడాలని. ఒక దేశం, ఒక ప్రాంతీయత, ఒక భాష, ఒక పద్ధతి కాదని లోకమంతరికి రక్షకుడు అతడు. అందుకే ఆయనను అంగీకరించడం ద్వారా రక్షణ భాగ్యము మనకు సమీపమైనది. గమనిస్తాం యోహాను సువార్త 10:9 వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడును రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చును, మేత మేయుచుండును. ఏంటికి వస్తాడు? దొంగ నాశనం చేయడానికి వస్తాడు. దొంగ దేనికి వస్తాడు? నాశనం చేయడానికి వస్తాడు. అందుకే నాకంటే ముందుకు వచ్చిన అందరూ దొంగలు, దోచుకున్నవారు ఆయన. అందుకే దొంగ ప్రేమతో చేంజ్ చేస్తాడండి. దోచుకుంటానికి వస్తాడా? బాగున్నా చెప్పడానికి వస్తాడా? దోచుకుంటానికి వస్తాడు. హత్య, నాశనం చేయడానికి వస్తాడు. దొంగ నాశింపజేయడానికి వస్తూ ఉంటాడు. కానీ ప్రభువైన యేసు రక్షకుడుగా వచ్చాడు, రక్షణ తీసుకొచ్చాడు. గమనిస్తాం ఇక్కడ అపోస్తల కార్యం 4:12 వాక్యంలో కూడా 4:12 అపోస్తల కార్యం 4:12 వచనంలో, మరి ఎవరి వలన రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ పొందవలెను, ఆకాశము కింద ఇవ్వబడిన ఏ నామము రక్షణ లేదు, రక్షణ లేదు అని. ఏ నామమున రక్షణ లేదు అని అంటే ఎన్ని నామములు ఉన్నప్పటికీ కూడా యేసు రక్షకుడు, యేసు నామమే రక్షిస్తుంది కనుక ఆయన స్వీకరించడం ద్వారా రక్షణలోకి వస్తూ ఉంటాం. 15వ అధ్యాయం అపోస్తల కార్యం 11వ వచనంలో కూడా జ్ఞాపకం. 11వ వచనం 15వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తల కార్యంలో భక్తులైనటువంటి అపోస్తలులు ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నారు, కృపచేత మన రక్షణ పొందమని, అలాగే వారును రక్షణ పొందురు. ఎలాగ ఆయన రక్షింపబడి ఉన్నాము, మనకు కూడా అలాగే అందరూ కూడా రక్షింప పొందుదురు అనేను రోమ 5:9 వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్స్ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కానీ వివరణకు వెళ్ళట్లేదు నేను. దయచేసి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని, సమయాన్ని స్వాధీనం చేసుకోవడానికి చూద్దాం. రోమపత్రిక 5:9 వాక్యంలో, కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం, మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి. ఏదైతే శాపము, పాపము లోకం మీద ఉంటుందో, ఏదైతే ఉగ్రత మనకి రాబోతుందో, ఏ తెగులు మనం సంభవించబోతుందో దాని నుంచి రక్షకుడుగా రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. దాని తెగులు నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. చదమ్మా. ఎలాగనగా శత్రువులం, ఒకప్పుడు దేవునికి శత్రువులమై ఉండగా, దూరస్తులమై ఉండగా, ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడే వారమై ఆయన జీవించిన చేత మరణ నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు ఏం చెబుతున్నాం? అతిశయం. ఏం అతిశయం? కొందరు గుర్రల బట్టి, కొందరు రథాల బట్టి, కొందరు ఆస్తుల బట్టి, కొందరు కుమారులు కుమార్తెల బట్టి, కొందరు ఉన్న భోగభాగ్యాలు బట్టి కొందరు ఏం చేస్తారు? అతిశయపడతారు. నేనంత పెద్దోడెవడు లేడు, నాకంత బలగం, బంధుత్వం, నా కులం, నా జాతి అనే ఓ గర్వం ప్రతి మనిషిలో ఉంటుంది. అతిశయం అంటారు దాన్ని, అతిశయం అంటే దాన్ని గర్వం అంటారు. ఈ అతిశయపడుచున్న వారు దేని ఎంత అతిశయపడాలి? క్రీస్తునందు అతిశయపడాలి. క్రీస్తునంత అతిశయకరంగా ఉండాలి. చాలామంది చాలా విధాలుగా అతిశయకరంగా ఉంటున్నారు. కొందరు గుర్రాల బట్టి,
కొందరు రథాల బట్టి, కొందరు ఆస్తులు బట్టి, కొందరు అంతస్తులు బట్టి, కొందరు పేరు ప్రాఖ్యాతను బట్టి ఏం చేస్తున్నారు? లోకంలో అతిశయపడుతున్నారు. మనమైతే క్రీస్తునందు రక్షణ పొందినాం కనుక మనం క్రీస్తు నామమును బట్టి అతిశయపడుతున్నాం. రక్షణ కలిగి ఉన్నామని ఒక అతిశయ కారణం క్రీస్తు ద్వారా మనకు కలిగింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:9 వాక్యంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిదంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9 వాక్యం అతిశయించి వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చదవండి. ఎందుకనగా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. ఎందుకు నియమించాడు? రక్షణ పొందుటకే నియమించను కానీ ఉగ్రత పాలటగా నియమించలేదు. ఎందుకు నియమించాడు? ఎందుకు నమ్ముకున్నాడు? ఎందుకు చేరదీశాడు? రక్షింపటానికే పిలిచాడు కానీ నశించడానికి పిలవలేదు. ఉగ్రత పాలవడానికి పిలవలేదు. ఉగ్రత లోకం మీదకి ఏం రాబోతుంది? ఉగ్రత రాబోతుంది. మహాభయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఈ ఉగ్రతను తప్పించేది ఏది అంటే ఒకటే యేసు నామం తప్ప ఇంకే నామమున రక్షణ లేదు అని కళాఖండ చెప్తున్నాడు. ఎబ్రీ పత్రిక 5:9 వాక్యంలో చివర మనం ముగించులో ఉన్నాం. దయచేసి గమనించుదాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎబ్రీ పత్రిక 5:9 వాక్యంలో మరియు సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమము చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు. దినదినము దేవుడి రక్షణలో అవకాశం దేవుడిచ్చాడు. ఇది అనుకూల సమయము, రక్షణ దినం. రేపేం సమస్య మనకు తెలియదు. అప్పుడు మీకు ఒక కథ చరిత్ర చెప్తూ ఉంటాను. ఒక సీన్ యాక్టర్ అలా చేసుకుందంట పాపం. ఒక సీన్ యాక్టర్ అనుకున్నదంట, ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే, ఒక మహా బోధకుడు చెప్తుంటే, ఒక వ్యక్తి వాక్యం చెప్తుంటే, దైవజనుడు చెప్తుంటే, ఆ సభకు వెళ్ళే సభలో విన్న తర్వాత తన డైరీ రాసుకున్నదంట. ఈ రోజున చాలా ప్రపంచంలో చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా టైం టేబుల్ని పాటిస్తారు. తన డైరీ మెయింటైన్ చేసుకుంటారు. తన ఫుడ్ కూడా ఎలా తినాలి, ఎంత ఉండాలి, ఎంత ఉన్నది పరిణామం ఉంటుంది వాళ్ళకి, పెద్ద వాళ్ళకి. అలాగనే ఒకనాడు ఒక డైరీ రాసుకున్నదంట, టుడేనో టుమారో, ఈ రోజున రక్షపడను రేపు రక్షపడతాని చెప్పి తన నోట్ చేసుకొని తన డైరీ రాసుకున్నదంట. ఒక సినిమా తీసేది ఉంది, ఒక యాక్టింగ్ వేసేది ఉంది. యాక్టింగ్ అయిపోయిన తర్వాత నేను రేపు రక్షపడతాను అనుకున్నదంట పాపం. అయితే అంతలో ఆమె ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో ఏం జరిగిందంటే, ఆమె రోడ్ క్రాస్ చేస్తుందంట. అప్పుడే ఒక వాహనం వచ్చి ఢీ కొట్టిందంట. అక్కడక్కడ కుప్పగోలు చనిపోయింది పాపం. చనిపోగానే డైరీ వెతికినప్పుడు ఏం రాశాను ఉందంటే, అందులో ఇది ఒక టుడే నో టుమారో నేను ప్రభుని నమ్ముకుంటాను రాస్తుందంట. అంటే టుమారో దేవుడి రాజ్యం మనకు, దేవుని యొక్క దినం రేపటి దినం ఉందో మనకు లేదు. వాక్యమైన ప్రియ సహోదరుడా, ఈ వాక్యమైన తర్వాత ఒకవేళ రక్షణ అనేది చాలా గొప్పది, అనుకూలమైన సమయం ఇది. రక్షణ దినం ఇది. నీ అనుకూల సమయంలో మరి దేవుని మొర్ర పెడితే దేవుడు మన ప్రార్థన విని రక్షణకు సంసిద్ధంగా ఉన్నాడు. రక్షణ గొప్ప భాగ్యవంతమైనటువంటిది. అందుకే జ్ఞాపకం చేసుకుందాం. అదే వాక్యం చదువుకుంటే చదువు ఇప్పుడు చెప్పండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9 వాక్యంలో, ఎబ్రీ 5:9లో సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములు చేరిన వాడై ప్రధాన యాజకుడైన నమ్ముకున్న వారికి లోబడే వారందరికీ నిత్య రక్షకునకు కారకుడాయను. ఆయన మూల కారణం, ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. అందుకే ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం. దేవుని యొక్క రక్షణ గొప్ప భాగ్యవంతమైనటువంటిది. చివరిగా ఎబ్రీ పత్రిక 9:28 వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చాలా విషయాలు ఇక్కడ మనం ఈ రోజున వింటున్న ప్రియ సహోదరు. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి రక్షణ నిమిత్తమై పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం, రెండవ రాకడలో మళ్ళీ వస్తాడు. ఏ పాపము లేకుండా ఆయన జీవించాడు. నిడాంబరమైన జీవితం జీవించి మరి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆరుణమైపోయాడు. తిరిగి మళ్ళీ ప్రభు వస్తాడు. రెండవ రాకడలో వచ్చినప్పటి వరకు ఏం చేయాలి? మరి ఇంత గడువు ఇచ్చాడు. ఈ సమయాల్లో ఆయన వచ్చే వరకు ఏం చేయాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే ఏం చేస్తారో తెలుసా? శిక్ష విధానంలోకి వెళుతూ ఉంటాం. అందుకే ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక ఆయన్ను నమ్ముకోవడానికి ఆలస్యం చేయకూడదు. బైబిల్ గ్రంథంలో చాలా ఒక మాట రాసిందని ముగిస్తాను.
అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తున్నారు. ఏంటంటే అపోస్తుల కార్యంలో ఒక భక్తునటువంటి ఫిలిప్పు గారు ఉన్నారు. ఫిలిప్పు గారు నపుంసకుడు ఏం చేస్తుండే, యెరూషలేము వెళుతున్నారు. ప్రతి ఏటా నపుంసకుడు యెరూషలేము వెళుతూ దేవుని అర్పణ చేస్తున్నాడు, మొక్కుబడి చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈయన కందె క్రింద రాణి క్రింద తిన ఖజానాదారి, అంటే ఈనాడు ఫైనాన్స్ మినిస్టర్ అనుకోవచ్చు, ఇతన్ని నపుంసకుని. ఈ నపుంసకుడు ప్రతి ఏటా మరి దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున దేవుని యొక్క ప్రసన్నత ఏంటిదంటే ఫిలిప్పు గారి ప్రత్యక్షమైంది. ఫిలిప్పు గారిని పరిశుద్ధాత్మ ప్రేరేపించింది. ఫిలిప్పు లే అన్నాడు. మెలుకొని లేచి పరిగెత్తుకొని వెళుతుండగా ఆ గుర్రం మీద రథాల మీద పోతున్నటువంటి నపుంసకుని కలుసుకోమని చెప్పాడు దేవుడు. నపుంసకుని కలుసుకుని తదంతరము అప్పుడు అన్నాడు, ఆపు రథమాప అన్నాడు. నపుంసకుని ఆపాడు. సరే నువ్వు చదువుతున్న నీకు అర్థమైందన్నాడు. ఒకడు మార్గం చూపెట్టకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు నపుంసకుడు. సరే రథం మీద కూర్చోన్నాడు ఫిలిప్పు గారిని. ఫిలిప్పు గారు మరి యేసుప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన జనన మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే ఆయన మన కొరకు చనిపోయాడని రాసింది. ఏమన్నదంటే అక్కడ అతడు గొర్రె వలె బొచ్చు కత్తిరించట తల వంచుకొనెను, నోరు తెరవలేదని యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 50 చదువుతున్నప్పుడు ఇతని కనుపు జరిగింది. ఇది ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? నీ గురించా, నా గురించి అని చెప్పేసి ఫిలిప్పు గారు నపుంసకుడు గారు అడిగారు. ఆయన కందెక్కింది రాణి క్రింద నపుంసకుడు ఖజానాదారినప్పటికీ కూడా నాకు అంత తెలిసి అనలేడు. ఫిలిప్పు గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అవును ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు జనన పునరుత్థానం గురించి చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే అతడు మరి ఆటంకమేమి, నీళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా బాప్తిస్మం అని చెప్పేసి ఆ నపుంసకుడు ఈ ఫిలిప్పు గారు ఇద్దరు కూడా ఆ నీటిలో దిగిన తదంతరము బాప్తిస్మం ఇచ్చాడు. ఇక మళ్ళీ వారు ఎప్పుడు కలుసుకోలేరంట. ఎవరి త్రోవను వెళ్ళారంట. నపుంసకు వెళ్ళాడు, ఫిలిప్పు త్రోవను ప్రియుతో వెళ్ళాడు. ఎప్పుడో ఒక చోట ఒక స్థలంలో ఒకసారి కలుసుకున్నట్ట. ఎప్పుడు ఆ జ్యోతి అనే ఒక పట్టణంలో ఒకసారి కలుసుకున్నారంట. చూడండి, రక్షింపడిన తర్వాత ఏం చేయాలి మనం అందరం ఇప్పుడు స్వార్థను. అందుకే తిమోతి గారు పౌలు గారు తిమోతితో మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రయాసత ఎందుకనగా నశించిపోతున్న ఆత్మల కొరకై, నశించిపోతున్న వారి నిమిత్తమై ఈ ప్రయాసత. ఈరోజు నా ప్రియ సహోదరుడా, వాక్యం నా ప్రియ తల్లి, ఈరోజు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే ఇది అనుకూల సమయము, రక్షణ దీని ప్రయాసత అంతే. ఎందుకనగా నశించిపోతున్నావు. ధనవంతులైనా, పేదవాళ్ళైనా, బీదోళ్ళైనా, మరి మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే నశించిపోతున్న దేవుడికి ఏమాత్రము ఇష్టం లేదు. సామంతులైనా, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, పేదవాళ్ళైనా ఎవరు కూడా నశించిపోయిన దేవుడికి ఏమాత్రము ఇష్టం లేదు. కనుక ఇది రక్షణ, దేవునికి రక్షణ మనము అనుభవించాలి, స్వీకరించాలి, ప్రభుని ధరించుకోవాలి. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసెన్, అంగహీనులను లేపి నడువజేసెన్. అందులకు దృష్టి కలుగజేసెన్, అంగహీనులను లేపి నడువజేసెన్. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అవును ప్రియ సహోదరుడా, నీ హృదయం దేవునికి ఇస్తే నీ హృదయంలో ఆయన రావాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు దేవునికి స్థానం ఇస్తే నీ హృదయంలో ఆయన నివాసం చేయాలంటున్నాడు, నీతో భోజనం చేయాలంటున్నాడు. ఆయన స్వీకరించి నీకు అవకాశం పోగొట్టుకోండు. ఈ సమయాన్ని చాలా ప్రాముఖ్యమైనది కనుక వాక్యం నీ ప్రియ తల్లి ఈ సమయంలో దేవుని స్వీకరిస్తాం, దేవుని రాజ్యాన్ని కొరకు పాడదాం. దేవుడి మాటల వాక్యం మనందరాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్.